వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని మన్నా చర్చిలో ఫాదర్ జాన్సన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరపాటి శ్రీనివాసరెడ్డి హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో, సోదరభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుకుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో భాగస్వాములయ్యారు. వారు మాట్లాడుతూ అన్ని మతాలు సమానమని, పండుగలు ప్రజల మధ్య సౌభృతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ వేడుకల్లో క్రైస్తవ సంఘ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మేము ఒక పాటను పాడతాం. ఆ పాట యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి తెలిపేటువంటి పాట. అది ఈ పాట యొక్క అర్థం ఏంటంటే, ఓ పర్వతమా నువ్వు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రకటించు అని అర్థం ఇచ్చు పాట. Chapter 2, verses 8 to 20. ఈ యొక్క పాట యొక్క నేపథ్యం ఆలోచన చేస్తే ఇది వాక్యంలో ఉన్నటువంటి విషయమే. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 23 వరకు ఆ వచనాలు అక్కడ మనకు కనిపిస్తాయి. This passage tells us about how the birth of Jesus Christ was revealed to the shepherds. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు గొర్రెల కాపురులకు ఏ విధంగా సువార్త చెప్పబడింది అనేది మనం అక్కడ గమనిస్తాం. We learn three things from this story. The first is to be very open to the voice of God, to open our heart and our minds to the voice of God. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శుభవార్తకి మన యొక్క హృదయాన్ని తెరవాలి. Number 2, రెండవది put that what he say into action, put our belief into action. యేసు చెప్పిన విషయాలు వినడం మాత్రమే కాదు, కానీ రెండోది ఏం చేయాలంటే ఆ విన్న విషయాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. Because the shepherds went where the angels told them to go. గొర్రెల కాపురులు కూడా ఏం చేశారు? దేవదూత వచ్చి మీరు వెళ్ళండి అన్నప్పుడు వారు వెళ్ళారు. Even though it was very unbelievable, it was a shocking thing for them. They listened to the voice of God and they acted on it. రాత్రి వేళ వచ్చి దేవదూత చెప్పినా ఇబ్బందికరమైనప్పటికీ వారు వెళ్ళి సువార్తను ప్రకటించారు. And the third thing that we learned is that we as believers must proclaim the good news of the coming of Jesus Christ. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుని పిల్లలమైన మనం దేవుని సువార్త చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదు. In verse 20 it says, the shepherds returned, glorifying and praising God for all things they had heard and seen, which were just as they had been told. 20వ వచనంలో మనం చదివినప్పుడు గొర్రెల కాపురులు వేటిని గురించి అయితే విన్నారో, వేటిని అయితే చూశారో వాటిని బట్టి పరలోకమందు
దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరిచిరి అని అక్కడ మనం చదువుతాం. The Savior was born to save us from death, to redeem us. So this is what we're celebrating today as well. This hope. యేసుక్రీస్తు ఎందుకు లోకంలో పుట్టాడు అంటే మన పాపం నుండి విడిపించి పవిత్రులుగా చేసి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇదే క్రిస్మస్ యొక్క వార్త. And as believers, let us all come together and proclaim this goodness to one another and to everyone around us. కాబట్టి దేవుని పిల్లలమైన మనం క్రిస్మస్ చేసుకుంటున్న మనం ఒకరితో ఒకరు యేసయ్య గురించి ప్రకటించాలి, ఇతరులకు యేసయ్య గురించి ప్రకటించాలి, రక్షణ లేని వారికి కూడా మనం యేసయ్యను ప్రకటించాలి. So this will be our song. Go tell it on the mountains. పాట పాడతాం, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. మండల హెడ్ క్వార్టర్లో మనం చేర్చి మన ఫాదర్ గారు నెల్సన్ గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ క్రిస్మస్ మీకు విషయం చెప్తున్నాం మేము. అలాగే ఇంత మంచి కార్యక్రమం అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడికి వచ్చిన టిఆర్ఎస్ జిల్లా నాయకులకు కానీ మండల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రభు భక్తులకు కానీ రేపటి ప్రజలకు కానీ ఆ యేసు ప్రభు సన్మార్గంలో అంతా మంచి జరగాలని ఆ దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలని ఆ ప్రభు ప్రబోధించిన ఆయన సూచించిన మార్గాల సన్మార్గంలో అందరూ నడిచి ప్రభు కృప పాత్రులయ్యి ఆయన అడుగుజాడలో నడవాలని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో ఫాదర్ నెల్సన్ గారు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ఆయనే వాళ్ళ కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ అన్నం చేసి ద్వారా మా ఫౌండేషన్కి ఇంకేమైనా సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధం ఉన్నాం. తప్పకుండా మా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చర్చికి మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడికి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు కానీ అలాగే మన ప్రభు భక్తులందరికీ ప్రజలందరికీ ప్రభు ఎప్పుడు అందరూ మంచిగా ఉండాలని కోరుకొని ఆయన ప్రబోధించిన మార్గంలో సన్మార్గంలో నడిచి ఆయన సూచించిన అన్ని పాటిస్తూ ఆయన కృప పాత్రలవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నెల్సన్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా దేవుని మహాకృపను బట్టి రాయపట్టులో జరుగుతున్న ఈ మన్నా పరిచర్య దినదినం అభివృద్ధిలోకి వస్తుంది. ఎక్కువగా దేవుడికి మన మధ్య కార్యాలు చేస్తున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా. హల్లెలూయా. అయితే సమస్య ఏంటంటే ఈ జాగ్రత్త సరిపోవట్లమా ఈ పండుగ పూట ఆదివారం ఇట్లా ఉండదు. కొంతమంది బయట నిలబడేవారు. కొన్నిసార్లు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు సీట్లు లేక లేకపోతే స్థలం లేక కొంతమంది పురుషులు వెనక్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధపడిపోయేవారిని ప్రార్థన చేశాను. దేవా వీలైతే తెరిచి పొడిగించాలని ప్రార్థన చేశాం. గత 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఈ రోజు జరిగిన విషయం ఇంకా. కానీ ఏది చేయాలన్నా డబ్బుతో పని, డబ్బు లేకుండా ఈ రోజుల్లో పని చేయడం చాలా కష్టం. అయితే ఒకరోజు నాతో రమణ్ ఆయన ఒకరోజు చెప్పాడు, నా వ్యక్తి ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, సరే వెళ్ళి కలుగుతాం ఏమైనా మెయిన్ జరుగుతుందేమో అని ఒక చిన్న మాట వేశాను నా మనసులో. నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగాలంటే నాకు ఒక మొహమాటం. కాబట్టి నేను వారిని అడిగినప్పుడు వెంటనే సార్కు ఫోన్ చేసి డేట్ తీసుకుని వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు స్పందించి ఒకరోజు ఆదివారం వచ్చారు. మీలో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్తే ఎంతమంది ఉన్నారు సార్ వచ్చినప్పుడు? చాలా మంది ఉన్నారు. వారు వచ్చి ఈ పరిస్థితులు చూసి ఆలోచన వారికి చెప్పినప్పుడు స్పందించి వెంటనే ఒక 50,000 రూపాయలు ఇచ్చారు. అప్పుడే ఇచ్చేలేదు. కానీ పనికి ఎస్టిమేషన్ 4 లక్షలు అయింది. సో ఇది ఎంతో కొంత సహాయం కలిగింది. డబ్బులున్నా కొంతమంది ఇవ్వరు. డబ్బులు ఉండి ఇచ్చే మనసు ఉండడం అది గొప్ప విషయం. సారుగా హృదయం ఉండడం అసలు నాకు అన్నమాట. అంటే ఆ రోజు ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్ లో చర్చిలోకి వచ్చారు. వారు నాకు చెప్పిన రావడం మాత్రమే కాదు కానీ వచ్చి కొంత డబ్బు ఇచ్చి వారు చాలాసేపు నాతో మాట్లాడి వెళ్ళారు. వారు ఆ డబ్బు ఇవ్వగానే వెంటనే ఆ పని ప్రారంభించి ఎలా అయినా క్రిస్మస్ లో కావాలి అని చేయించాం. దేవుని కృపను బట్టి చాలా చక్కగా చాలా మంది అనుకున్నారు రేకుల షెడ్ ఏంటి ఎట్లా ఉంటుంది అసలు బాగుంటుంది. కొంతమంది అన్నారు సార్ మీరు బిల్డింగ్ ఏంటి సార్ అన్నారు. అనేది ఏముంది, పైసలు అంటే బిల్డింగ్ ఏమైనా చేయవచ్చు, డబ్బులు లేవు కదా. ఉన్న దాంట్లో చాలా చక్కగా వేయాలని మరి నాకు తెలిసిన కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఈ పని చేయడం చాలా చక్కగా అనుకున్న దానికి ఎంతో ముందుగానే పని జరగడం చాలా చక్కగా జరగడం. మరి సాధించిన డబ్బులతో పాటు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఒక్కొక్క కుటుంబం 5,000 రూపాయలు అది ఇస్తే ఈ పని జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా కృతజ్ఞత. సో వారికి బట్టి నేను నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను 2 దినాల క్రితం వారికి ఫోన్ చేసి సార్ పని అయిపోయింది అని ఒక ఫోటో పెట్టి మీరు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, మనం ఎవరో తెలియదు. వెళ్ళి కలిసినందుకు వారు స్పందించి అన్ని డబ్బులు ఇవ్వడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద విషయం, చాలా పెద్ద.
కాబట్టి నేను అన్నట్టు సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని నేను ఫోన్ చేశాను. తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు చేత కూడా చెప్పాను, వాళ్ళు కూడా ఫోన్ చేశారు. మీరు రావాలి సార్, ఒక 10 నిమిషాలైనా ఉండి ఈ పని చూసి చర్చను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడి సెలవు తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు వారు వచ్చారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఈ సమయంలో వారు ముందుకు వచ్చి మనకు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఆ తర్వాత మళ్ళీ మన క్రిస్మస్ కార్యక్రమం కొనసాగిస్తాం. ఈ సమయంలో సార్ హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.